ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారిన పవన్ తాజా న్యూస్. నైట్ మొత్తం పాముల పక్కన పడుకున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తన చాలా సినిమాల డబ్బింగ్ ని రామానాయుడు స్టూడియోస్ లో చెప్పడం అలవాటు. ఈ మేరకు నైట్ మొత్తం రామానాయుడు స్టూడియోస్ లోనే పడుకొని తెల్లవారుజామున 4 గంటలకు డబ్బింగ్ చెప్పి వెళ్లిపోయేవారు. తన దర్శకత్వంలో వచ్చిన జానీ మూవీకి కూడా అలవాటు ప్రకారమే రాత్రంతా రామానాయుడు స్టూడియోస్ లోనే ఒక సోఫాలో పడుకొని 4 గంటలకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్లారు. పవన్ వెళ్లగానే సోఫాలో నుండి ఒక పాము బయటికి వచ్చింది. ఈ విషయాన్ని డబ్బింగ్ ఇన్ఛార్జ్ గమనించారు. దాంతో సోఫా మొత్తాన్ని చెక్ చేయగా ఇంకో 3 పాము పిల్లలు కూడా సోఫాలో ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. జానీ టైంలో జరిగిన ఈ సంఘటన రీసెంట్ గా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. చాలా సంవత్సరాల క్రితం రామానాయుడు స్టూడియోస్ చుట్టూ కొండలు చాలా ఎక్కువగా ఉండేవి. స్వచ్ఛమైన గాలి కోసం స్టూడియోస్ లోని ఫ్లోర్ల తలుపులని నైట్ అంతా తెరిచి ఉండడంతో వాటిల్లో ఉన్న పాములతో పాటు పలు రకాల కీటకాలు నైట్ అయితే స్టూడియో లోపలికి వచ్చేవి. ఇప్పుడు ఈ సంఘటన ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారడంతో రాత్రంతా పవన్ కళ్యాణ్ గారు పాముల పైన పడుకున్నారా అని నోరెళ్లబెడుతున్నారు. ఇక ఇప్పుడైతే రామానాయుడు స్టూడియోస్ పక్కల నూతనంగా సుందరీకరించబడింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంది.